హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 45 డేస్ 45 టాపిక్స్. ఇందులో భాగంగా మనం ఆల్రెడీ 21 డేస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఇక మనకి ఈ 21 డేస్ వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో మీకు 1 by 1 ఉండండి. మీరు కంప్లీట్గా ఈ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అనేవి ఏ ఆర్డర్లో ఉన్నాయో అదే ఆర్డర్లో చూసినట్లయితే మీకు ఒక కాన్సెప్ట్ అనేది క్లియర్గా వస్తుంది. ఏంటి ఒక స్టాటిక్స్ అండి, ఏం చదవాలి, ఏ ఆర్డర్లో చదివితే మీకు ఈజీగా యూస్ఫుల్గా ఉంటుంది అనేది మీకు ఒక ఆర్డర్లో చెప్తున్నాను. ప్లేలిస్ట్లు అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ ఆర్డర్లో చూడండి. ఇక మనం బిఫోర్ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నాం, ఫోక్ డ్యాన్సెస్ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మనకి ఫెస్టివల్స్ కోసం డిస్కస్ చేద్దాం. మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, గోవాలో మనకి ఏ ఫెస్టివల్ జరిగింది? ఉగాది ఫెస్టివల్ జరిగింది. ఉగాదిని తెలుగు వాళ్ళు ఏం చేస్తారు అంటే న్యూ ఇయర్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ మనకి ఏ స్టేట్ యొక్క ఫెస్టివల్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? మనకి 28 స్టేట్స్ ఉన్నాయండి. అదేవిధంగా మనకి ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయంటే 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. మీరు కన్ఫ్యూజ్ అయితే 28లో 8 ఉంది, యూనియన్ 8 ఉంది. చాలామంది ఏమవుతున్నారు అంటే 9, 8, 7 అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనకి 9 ఒకసారి అయింది, అదేవిధంగా 8 ఒకసారి అయింది. ఇప్పుడు స్టిల్ కరెక్ట్గా ఎలా ఉన్నాయంటే 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. 28లో 8 ఉంది కాబట్టి 8 అని గుర్తుపెట్టుకోండి, 8 యూనియన్ టెరిటరీస్. ఇక మనకి చూసినట్లయితే ఒక్కొక్క స్టేట్స్కి ఒక్కొక్క మనకి ఫెస్టివల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేటు కామన్ నేమ్ ఏంటంటే అహంబలం పురివొట్టి ఉత్సవం అని మనకి ఇక్కడ చూడవచ్చు, ఇమేజ్లో చూడవచ్చు. మనకి ఐయుసిఎన్ కేటగిరీ అంటే మనకి ఇంటర్నేషనల్ యూనియన్ కన్వెన్షన్ నేషనల్ అని చెప్తారు. ఐయుసిఎన్ ఇక్కడ కేటగిరీలో ఉన్నాయా లేవు అనేది. మనకి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే మనకి మేజర్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫెస్టివల్స్ ఏంటంటే ఫస్ట్ మనకి చూసినట్లయితే ఉగాది సెలబ్రేట్ చేసుకుంటాం, ఉగాది. నెక్స్ట్ దుర్గోత్సవం. నెక్స్ట్ రొట్టెల పండుగ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారండి? మనకి రొట్టెల పండుగ ఏ జిల్లాలో సెలబ్రేట్ చేసుకుంటారో అది కూడా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత ఉగాది, దుర్గోత్సవం, రొట్టెల పండుగ. ఇంకా మీకు ఆంధ్రప్రదేశ్ యొక్క ఫెస్టివల్స్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అరుణాచల్ ప్రదేశ్లో చూసినట్లయితే మనకి లాసార్ ఫెస్టివల్ అండి. అరుణాచల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయిందండి. అరుణాచల్ ప్రదేశ్ లాసార్ ఫెస్టివల్ ఇది టిబెటియన్ న్యూ ఇయర్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేస్తారండి. టిబెటియన్ న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏంటంటే మనకి లాసార్ అండి, లాసార్. ఇంకా అరుణాచల్ ప్రదేశ్లో ఇంకేమైనా ఉన్నాయంటే మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత అస్సాం చూసినట్లయితే మనకి ఏ ఫెస్టివల్ ఏంటంటే మనకి బిహు అండి. బిహు చాలా ఫేమస్ అండి అస్సాంలో బిహు. ఇది అస్సాం ఫెస్టివల్ అండి. అస్సాం న్యూ ఇయర్గా కూడా మనకి బిహుని సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే బిహులో ఎన్ని ఉంటాయంటే బిహులో మనకి 3 బిహుస్ ఉంటాయండి. అవి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అస్సాం బిహు ఫెస్టివల్ వెరీ వెరీ ఫేమస్, అస్సాం ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత బీహార్లో చూసినట్లయితే ఛత్ పూజ అని చెప్తారు. ఛత్ పూజ లేదా బీహార్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేస్తారు. బీహార్ ఫెస్టివల్ ఏంటంటే ఛత్ పూజ. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ అండి. చాలా ఎగ్జామ్లో రిపీట్ అయిందండి. ఛత్తీస్గఢ్ యొక్క ఫెస్టివల్ చూసినట్లయితే బస్తార్ దసరా. మనకి దసరా సెలబ్రేట్ చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్లో, బట్ ఇక్కడ బస్తార్ దసరాని సెలబ్రేట్ చేస్తే ఎక్కడంటే మనకి ఛత్తీస్గఢ్ అని గుర్తుపెట్టుకోవాలి. బస్తార్ దసరా లేదా ఛత్తీస్గఢ్ ఫెస్టివల్ అని చెప్తారు. ఛత్తీస్గఢ్ ఫెస్టివల్ని ఏమని పిలుస్తారు అంటే బస్తార్ దసరా అని చెప్పొచ్చు. ఆ విధంగా గోవా చూసినట్లయితే మనకి నవడేడి లేదా కొన్నోస్ అనేసి గోవా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత గుజరాత్ చూసినట్లయితే కవాంట మేళా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అంబూచి మేళా ఎక్కడండి? అంబూచి మేళా ఇక్కడ అస్సాంకి వచ్చినట్లు చూసినట్లయితే మనకి అంబూచి మేళా అనేది ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు అని అడిగితే ఎక్కడని చెప్పాలి? అస్సాం అని చెప్పాలి అండి. అలా ఒక్కొక్క స్టేట్కి చాలా ఫెస్టివల్స్ ఉంటాయండి. అవన్నీ మీరు ఒక్కొక్కటి లిస్ట్ అవుట్ చేయండి. ఇక్కడ మనకి గుజరాత్ చూసినట్లయితే కవాంట్ మేళా. అదేవిధంగా హర్యానా చూసినట్లయితే మనకి హర్యానా వైశాఖి లేదా జతర్ పూజన. కామన్ నేమ్ ఏంటంటే వైశాఖి.
మనకి బైనేమల్ నేమ్ ఏంటంటే వైశాఖి, హర్యానా. తర్వాత మనకి హిమాచల్ ప్రదేశ్లో చూసినట్లయితే స్ప్రింగ్ ఫెస్టివల్ అనేది ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తారంటే హిమాచల్ ప్రదేశ్. దాన్ని ఏమంటాము అంటే వనసంతోత్సవ లేదా పైపుల్ జాతర అని చెప్తారు. తర్వాత జార్ఖండ్ చూసినట్లయితే మనకి భగత్ పర్వ లేదా భగత్ పర్వ అని చెప్తారండి. జార్ఖండ్లో భగత్ పర్వ. తర్వాత కర్ణాటక చూసినట్లయితే మైసూర్ దసరా. చూడండి, మనకి ఆంధ్రప్రదేశ్లో మామూలుగా దసరా అంటారు, అదే ఛత్తీస్గఢ్లో బస్తర్ దసరా అంటారు, కర్ణాటకలో మైసూర్ దసరా అంటారండి. మైసూర్ దసరా లేదా కన్నడగా ఫెస్టివల్ అని చెప్తారు. కన్నడగా ఫెస్టివల్ అని ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు అంటే కర్ణాటక. తర్వాత కేరళ చూసినట్లయితే ఓనం ఫెస్టివల్ చాలా చాలా ఫేమస్. అయితే ఇది ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటారు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓనం ఇది చూడండి, మీకు ఇమేజెస్లో కనిపిస్తున్నాయి. కేరళ ఓనం ఫెస్టివల్ లేదా మలయాళీ ఫెస్టివల్ అని చెప్తారండి. తర్వాత మధ్యప్రదేశ్లో చూసినట్లయితే బాగోరి హాట్ మధ్యప్రదేశ్లో చూసినట్లయితే ఇదిగోండి ఇమేజెస్లో కనిపిస్తుంది బాగోరి హాట్ అని. తర్వాత మహారాష్ట్రలో చూసినట్లయితే దాహి హండి. మహారాష్ట్ర చూడండి గోపాలకాల ఉత్సవం ఓకేనా, మహారాష్ట్ర దాహి హ్యాండీ. తర్వాత మణిపూర్లో వచ్చినట్లయితే అసాంగ్ లేదా తబల్ చాంగబో ఇలా చూడండి, మీకు ఇమేజెస్లో కనిపిస్తుంది. ఇది మణిపూర్ అండి. తర్వాత మేఘాలయలో చూసినట్లయితే మనకి మ్యాక్యాన్ ట్యాంగ్ అనేది చూడండి ఇమేజ్లో చూడొచ్చు. తర్వాత మిజోరాంలో చూసినట్లయితే చాప్చార్ కౌట్ మిజో ఫెస్టివల్ అని చెప్తారండి. మిజోరాంలో చూసినట్లయితే మిజో ఫెస్టివల్ అని పిలుస్తారు లేదా చాప్చార్ కౌట్ అని పిలుస్తారండి. తర్వాత మీ కామన్ నేమ్ బైనేమల్ నేమ్ ఇమేజెస్ చూడండి. ఇక్కడ నాగాలాండ్ చూసినట్లయితే హార్న్బిల్ ఫెస్టివల్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండి. హార్న్బిల్ ఫెస్టివల్ అని ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు అంటే నాగాలాండ్. ఏ ట్రైబ్ వాళ్ళు చేస్తారంటే మనకి నాగా ట్రైబ్ వాళ్ళు చేస్తారు. బైనేమల్ ఏంటంటే నాగా హార్న్బిల్ ఫెస్టివల్ అని పిలుస్తారండి. ఇదిగోండి మీకు ఇమేజ్లో కనిపిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటారు అనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత ఒడిస్సా జగన్నాథ రథయాత్ర అంటారండి. రథయాత్ర అనేది ఏ మాసంలో సెలబ్రేట్ చేసుకుంటారు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత పంజాబ్ అండి, లోహరి, అదేవిధంగా జాతర పూజన, లోహరి పంజాబీ ఫెస్టివల్ అండి. తర్వాత రాజస్థాన్లో చూసినట్లయితే మనకి గన్గూర్ అనే ఫెస్టివల్ని రాజస్థాన్లో సెలబ్రేట్ చేసుకుంటారండి. సిక్కింలో చూసినట్లయితే లోసార్ లేదా సిక్కిమీస్ ఫెస్టివల్ పిలుస్తారండి. సిక్కింలో లోసార్. నెక్స్ట్ మళ్ళీ తమిళనాడు చూసినట్లయితే మనకి తమిళనాడు ఫెస్టివల్ ఏంటంటే పొంగల్ అండి. పొంగల్ తమిళ్ ఫెస్టివల్. ఇప్పుడు చూసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ, అదేవిధంగా తమిళనాడులో మనకి బాగా పొంగల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారండి. పొంగల్ అంటే ఎన్ని రోజులు చేస్తారండి పొంగల్? మనకి భోగి అంటాము, పండగ కనుమ, ముక్కనుమ అంటే 4 రోజులు చేస్తారండి. తమిళనాడు చూసినట్లయితే తమిళనాడు పొంగల్ ఫెస్టివల్ అండి, పొంగల్ తమిళ్ ఫెస్టివల్. అదేవిధంగా తెలంగాణలో చూసినట్లయితే బతుకమ్మ ఫెస్టివల్ అండి. ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. బతుకమ్మ. అదేవిధంగా త్రిపుర చూసినట్లయితే బియూసు ఫెస్టివల్ అండి త్రిపుర. ఉత్తరప్రదేశ్లో చూసినట్లయితే రామలీల ఫెస్టివల్ అనేది ఏ స్టేట్లో అంటే ఉత్తరప్రదేశ్ అండి. తర్వాత ఉత్తరాఖండ్లో చూసినట్లయితే ఫోల్డియో ఫెస్టివల్ అనేది మనకు చూసినట్లయితే ఇక్కడ ఇమేజ్లో చూడండి, ఫోల్డియో కనిపిస్తుంది ఉత్తరాఖండ్. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో చూసినట్లయితే దుర్గా పూజ అనేది చాలా ఫేమస్ అండి. ఇది ఓవరాల్గా మనకి స్టేట్ వైజ్ అండి. ఇక మనకి యూనియన్ టెరిటరీస్ చూసినట్లయితే అండమాన్ నికోబార్ ఐలాండ్ అంత ఏం లేదండి. చండీగఢ్లో ఏం లేదు, ఢిల్లీలో ఉందండి. ఢిల్లీలో మనకి బసాంతి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారండి. బసాంతి ఫెస్టివల్, దాన్ని కైట్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారండి. బసాంతి ఫెస్టివల్, కైట్ ఫ్లయింగ్, మనకి గాలిపటాలు ఎగరేసడం ఏంటంటే ఢిల్లీలో బసంతి ఫెస్టివల్. లక్షద్వీప్లో ఏం లేదండి, పుదుచ్చేరిలో ఏం లేదు. ఇది ఓవరాల్గా మనకి ఏంటంటే 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ యొక్క ఫెస్టివల్స్ అండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.